ఈ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి హరీష్ అన్న గారు, ఈ సభను ఏర్పాటు చేసి 4 పుస్తకాల ఆవిష్కరణ మన ముందుకు తీసుకొచ్చినటువంటి గద్దర్ వారసుడు సూర్య గారు, అట్లాగే ఇద్దరు తెలంగాణకు 2 కళ్ళు, ఒకరు రసమై, 2 దేశపు శ్రీనివాస్. ఈ ఇద్దరిని ఇప్పుడు మనం చూసాం. అట్లాగే ఈ సభలో ఇంకా చాలామంది ఉన్నారు. ఈ సభ ఇక్కడ ఏర్పాటు చేయడంలో మా సీనియర్ మిత్రుడు ఆశ శ్రీరాములు, మా డిబిఆర్ శంకర్. ఈ ఇద్దరు పూనుకోకపోతే సభ సిద్దిపేటలో ఉండదు. బట్ సిద్దిపేటలో ఈ సభ జరగడానికి కారణమైనటువంటి వాళ్ళు. అట్లాగే మా బట్టి వెంకటయ్య గారు, తిరుపతి రెడ్డి గారు, యాదగిరి గారు, భీమసేన గారు, ఆశ లక్ష్మణ్ గారు, శ్రీహరి గారు, రంగాచారి గారు, ఇంకా మా చీకోటి నరసింహులు, పాటల మల్లన్న గారు, మురళి గారు, అందరికీ పేరు పేరున, సాంబయ్య గారు, సభలో ఉన్న మీ అందరికీ ప్రత్యేకంగా ఇంతసేపు ఎవరికి ఆకలి గుర్తులేదు. పాట ఏం చేస్తుంది అని అంటే పరవశింపజేస్తుంది. ఆకలిని కూడా మరిపించగలిగేటటువంటి శక్తి లోకంలో ఏదన్నా ఉంటే ఒక పాటకు మాత్రమే ఉంది. ఆ పాట కోసం మీరు ఇక్కడ కూర్చున్నారు. ఆ పాటల ప్రపంచం గద్దర్. ఆ ఒక్క పాట కాదు, 2 పాటలు కాదు. మా దేశపతి మాట్లాడుతూ ఏమన్నాడంటే సముద్రం అన్నాడు. నాకు తెలిసి గద్దర్ సముద్రంతో పోలిస్తే అందేటటువంటి వాడు కాదు. గద్దర్ ఒక ప్రపంచం. ప్రపంచంలో ఎన్ని ఉన్నాయో అన్ని ఆయన పాటల్లో ఉన్నాయి. కాబట్టి గద్దర్ని అర్థం చేసుకోవాలంటే ముందు ప్రపంచాన్ని అర్థం చేసుకోవాలి. ప్రపంచం అంటే ఏంటంటే ప్రకృతి ఉంటుంది, మనిషి ఉంటాడు, సమాజం ఉంటుంది, సంఘర్షణ ఉంటుంది. 4 ఉండేటటువంటిది ప్రపంచం. అట్లాంటి ఒక ప్రపంచాన్ని మనకు అందించి ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టిపోయినటువంటి వాడు గద్దర్. మనం గద్దర్లోకి దిగుతున్నామనంటే ఒక ప్రపంచంలోకి దిగుతున్నట్టు లెక్క, ఒక ప్రపంచాన్ని అర్థం చేసుకుంటున్నట్టు లెక్క. ఇవాళ ఈ పాటల పుస్తకాలు ఒక 4 గద్దర్ రాసినటువంటి పుస్తకాలు 4 ఆవిష్కరణ చేసుకుంటున్నామంటే, అది సిద్దిపేటలో చేసుకుంటున్నామంటే మనం అందరం జీవితకాలం గుర్తుపెట్టుకోదగినటువంటి ఒక గొప్ప సంఘటనలో మనం పాల్గొంటున్నామని అర్థం చేసుకుంటున్నాం. ఎందుకు ఆ మాట అంటున్నానంటే, గద్దర్ పాటల్ని ఒక సంకలనం తేవడం, ఒక పుస్తకాలుగా తేవడం అనేది చిన్న విషయం కాదు. అది సూర్యతేజ కావచ్చు, ఇక్కడ ఏమాత్రం ఆశ లేదా ఈ సభ మీద ఉండాలనే కోరిక లేకుండా ఎదురుగా ఉన్నటువంటి ఎస్ మల్లారెడ్డి గద్దర్ ఫౌండేషన్కు అధ్యక్షుడు, ఆయన చైర్మన్. అక్కడ పోయి ఎదురు కూర్చున్నట్టు చాలా సందర్భాల్లో నాకు ఒక గద్దర్తో 50 సంవత్సరాల ప్రయాణం, నా సాహిత్య ప్రయాణం కూడా 50 సంవత్సరాలు, గద్దర్తో నాకున్న అనుబంధం కూడా 50 సంవత్సరాలు. ఈ 50 సంవత్సరాల కాలంలో నేను గద్దర్లో అనేక దశలు చూశాను, అనేక దశల్లో నేను ప్రయాణించాను, నేనున్నాను, భాగమయ్యాను. చాలా సందర్భాల్లో గద్దర్ చాలా వివాదాస్పదుడు కూడా అయ్యాడు. ఆయన ఒక ప్రపంచం అని ఎందుకన్నానంటే, ప్రపంచం ఎంత ఆదరణ పొందుతుందో అన్ని రకాల వివాదం కూడా ప్రపంచంలో కనబడతాయి. అట్లాంటి ఒక వివాదాన్ని అనుభవించి ఈ వివాదానికి అతీతంగా ఒక గొప్ప సంప్రదాయాన్ని, గొప్ప పాటల సంప్రదాయాన్ని నిలబెట్టి మనకిచ్చిపోయినటువంటి మహా వ్యక్తి. ఒక శతాబ్దమే కాదు, ఒక శకం గద్దర్ అంటే ఒక శకం. అట్లాంటి ఒక శకం గద్దర్ మన ముందటుంది. అట్లా చూసినప్పుడు నాకు జన్మనిచ్చినటువంటి మా బాబు ఒక కోరిక కోరాడు, బహుశా 82, 83లో. ఆయనకి ఎట్లా తెలుసో నాకు తెలియదు. అప్పటికి గద్దర్ పాపులర్ అవుతున్నాడు. అట్లా అవుతున్నటువంటి దశలో ఒక కోరిక కోరాడు, గద్దర్ ఫోటో కావాలిరా అని అడిగాడు. గద్దర్ ఫోటో నేను 82, 83లో భరత్భూషణ్ దగ్గర నుంచి తెచ్చి ఇస్తే, మా ఇంట్లో మొన్నటి వరకు మా బాబు చనిపోయిన తర్వాత, మా అవ్వ చనిపోయేటంత వరకు మా ఇంట్లో గోడకు వేలాడుతున్నటువంటి ఫోటో గద్దర్. చాలా గర్వంగా చెప్పుకుంటాం. మా ఇంటికి వచ్చినటువంటి రకరకాల మనుషులు ఆనాడు కొన్నిసార్లు గద్దర్ని ఇష్టపడ్డ సందర్భాలు ఉన్నాయి, ఇష్టపడని సందర్భాలు ఉన్నాయి. వచ్చి గీన ఫోటో గీడు ఎందుకు పెట్టిండు అని అంటే, మా బాబు చెప్పేవాడు,
నాకు ఇష్టం, ఆయన పాటలు ఇష్టం, ఆయన ఆచరణ ఇష్టం, ఆయన విప్లవం ఇష్టం, ఆయన అంటే ఇష్టం అని చెప్పి చెప్పుకున్నారు. కానీ మా బంధువులు చాలామంది కొందరు ఇష్టపడని వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరి ముందట కూడా తలెత్తుకొని తిరిగేటటువంటి ఒక గొప్ప సంప్రదాయాన్ని మా బాపు నాకు ఇచ్చిపోయాడు. బహుశా మా బాపుకు ప్రేరణ గద్దర్ జీవితం. అట్లనే మా అవ్వ కూడా ఒక కోరిక కోరింది. మా అవ్వను ఎందుకు ఉదాహరణ చెప్తున్నానంటే, మా బాపు కోరిక తీర్చగలిగిన కానీ మా అవ్వ కోరిక తీర్చలేకపోయింది. ఇవాళ గుర్తొచ్చాడు. మా అవ్వ ఏం కోరిక కోరిందంటే, పాటలు విని విని గద్దర్లో తేలి తేలి, గద్దర్ పాటల్లో తడిసి తడిసి, ఏడ్చి ఏడ్చి ఆమె జీవితంలో దుఃఖం ఆ గద్దర్లో చూసుకొని ఒక్కసారి గద్దరు చూడాలి నాకు తీసుకుపోయి చూపించాను. ఒక్కసారి గద్దర్ను చూడాలి, నేను ముఖాముఖిగా చూడాలంటే అది నాకు సాధ్యం కాలేదు. గద్దర్ను నేను ఆ రోజున నేనేమనుకున్నానంటే, గద్దర్ను నేను ఇంటికి కూడా తీసుకొస్తా కానీ నీ గద్దర్ను చూపెట్టేటటువంటి అవకాశం ఆ మందిలో జరుగుతుందో లేదు అని చెప్పాను. అంతమంది లక్షల కొద్ది మంది, 1 లక్షల మందిని ఆపగలిగినటువంటి శక్తి నేను స్వయంగా చూస్తాను. 10 లక్షల మంది సభ పెట్టడం అనేటువంటిది ఎప్పుడు జరగలేదు. ఒక్క పీపుల్స్ వార్ అనేటువంటి పెద్ద పార్టీ మాత్రమే 10 లక్షల మందితో, రైతు కూలీలతో వరంగల్లో గొప్ప సభ పెట్టింది. ఆ పార్టీ ఆ సభ పెట్టినప్పుడు అప్పటి వరకు నాకు తెలిసి భారతదేశంలోనే అంత పెద్ద సభ జరగలేదని చెప్పి చతురానంద్ మిశ్రా అనే భారత కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు చెప్పాడు. ఇంత సభ భారతదేశంలో ఎక్కడ జరగలేదు, ఒక తెలంగాణలో జరిగింది, వరంగల్లో జరిగింది. అట్లాంటి సభలో అప్పటికి ఆరాధించేటటువంటి వరవరరావు ఎక్కితే వినరు, బాలగోపాల్ ఎక్కితే వినరు, ఇంకా రకరకాల నాయకులందరినీ కూడా ఎక్కించి చూశారు. సభ కంట్రోల్ అయితలేదు. మొత్తం 10 లక్షల మందిని ఆపగలిగేటటువంటి మహత్తరమైనటువంటి శక్తి ఏది అంటే ఒక గద్దర్ మాత్రమే. 10 లక్షల మందిని ఏడిపించాడు, 10 లక్షల మందిని ఊరూతలుగించాడు. బహుశా నాకు తెలిసి గద్దర్తో పోల్చగలిగినటువంటి గాయకుడు ఇంకొకరు లేరు లేరు లేరు. ఈ మాట ఎందుకంటున్నా అంటే, చాలా మంది వాళ్ళ మేమందరం గాయకులమే. ఎట్లాంటి గాయకులు? ఎక్కడ ఆకర్షణ ఉంటే అక్కడికి దారి మార్చేటటువంటి గాయకులు. కానీ గద్దర్ అట్లా కాదు, గద్దర్ అట్లా కాదు. గద్దర్ తనదైనటువంటి దారి ఎంచుకున్నాడు. వివాదం కావచ్చు కానీ దారి దానదే. అట్లా ఎంతో మందిని కూడా ఆకట్టుకోగలిగినటువంటి గద్దర్ ఒకదానికి నిబద్ధుడై ఉండలేదు. ఒకానొక దశలో ఆ పార్టీ నుంచే సస్పెండ్ అయినప్పుడు, ఇందాక మిత్రులు మాట్లాడుతున్నప్పుడు సత్తయ్య అనుకుంటాను, కుల చైతన్యం వర్గ చైతన్యం రెండు ఉన్నటువంటి గొప్ప గాయకుడు అని అన్నాడు. కానీ కుల చైతన్యం వర్గ చైతన్యంతో పాటు ప్రాంత చైతన్యం కూడా చాటి చెప్పినటువంటి మహాగాయకుడు గద్దర్. ఆనాడు అస్తిత్వం కష్టమైంది, సస్పెండ్ అయ్యాడు. ఏదైనా కానీ ఒకదానికే కట్టుబడి ఉండే తత్వం ఒక కవిలో ఉండదు, గద్దర్లో కూడా ఉండదు. అట్లాంటి దశలో గద్దర్ను నిలబెట్టింది తెలంగాణ ఉద్యమం. ఆ తెలంగాణ ఉద్యమానికి మొదట నాయకత్వం ఇవాళ చాలా మంది 2001 నుంచే తెలంగాణ రాష్ట్ర చరిత్ర చెప్తారు, కానీ తెలంగాణ రాష్ట్ర చరిత్ర 96 నుంచి మొదలైంది అనేటువంటిది కూడా మలిదశ ఉద్యమం 96 నుంచి మొదలైంది. మళ్ళా నేను మల్లారెడ్డి దగ్గరికి వెళ్ళాలి. ఎందుకు మల్లారెడ్డి దగ్గరికి వెళ్ళాలంటే, గద్దర్ సస్పెండ్ అయినప్పుడు గద్దర్ సస్పెన్షన్ కూడా కాదని నిలబెట్టగలిగేటటువంటి సాహసం చేసిన వాడు మల్లారెడ్డి, ఇన్నారెడ్డి ఇద్దరు భువనగిరిలో మొదటి సభ పెట్టారు. ఇవన్నీ మాట్లాడడానికి నాకు ఇవాళ చాలా ఆవేశం వస్తున్నా కూడా సమయం లేదని నాకు తెలుసు. కానీ ఎందుకు గుర్తు చేసుకుంటున్నామంటే, ఇవి లోకానికి చెప్పవలసినటువంటి ఒక సందర్భం కూడా ఉన్నది. ఆ సస్పెన్షన్ కాలంలో తెలంగాణ స్లోగన్ తీసుకున్నందుకు ఆ తెలంగాణ ఉద్యమం ఎంత దాకా నడిచింది అని అంటే నడుస్తూనే ఉంది. ఇందాక బాలకిషన్ అద్భుతంగా చెప్పాడు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో మలిదశ ధూమ్ధాం, మలిదశ సాంస్కృతిక ఉద్యమం జరుగుతున్నప్పుడు ఆ ధూమ్ధాంని ఒక మలుపు తిప్పడానికి ఒక శక్తి కావాల్సి వచ్చింది. అప్పటి వరకు ఉన్న అనేక మంది గాయకులు బాలకిషన్ చుట్టూ, బాలకిషన్ కల్పించినటువంటి వేదిక మీద పాట పాడినటువంటి గాయకులు నాకు చాలా మంది తెలుసు. ఎప్పటికప్పుడు గాయకులంతా కూడా ఏవి అని అడిగేటటువంటి రోజుల్లో
వచ్చి లలిత కళా తోరణం మీద ఆ రోజు మమ్మల్ని తిట్టి చిట్ట చివరికి ఒక మాటలో తిట్టి మీరు అన్నంతసేపు ఉందని నేను అరగంటనే ఉంటా ఒకటే పాట పాడతాను సభకు ముందు మేము ఇంటికి పోయి అడగడానికి పోయినప్పుడు ఒకటే పాట పాడుతున్నాడు. ఒక్క పాట పాడి నేను అక్కడ ఉండని వెళ్ళి వస్తాడు. కానీ బాలకిషన్ కల్పించినటువంటి ధూమ్ధాం వేదిక ఎంత గొప్పది అని అంటే ఆయన ఒక్క పాట పాడతాను వచ్చినటువంటి ఆయన పొరపాటు కూడా వేదిక దిగినటువంటి స్థాయిలో ఆ ప్రోగ్రామ్ అంతా కూడా గద్దర్ని నడిపించినటువంటి ఒక గొప్ప గుర్తునాథ్. ఇట్లా చాలా విషయాలు గుర్తొస్తున్నాయి. ఆయన మీద దాడి జరిగింది. ఆ దాడి జరిగినప్పుడు ఎక్కడ ఎవరు మాట్లాడలేదు. 97లో అనుకుంటాను దాడి జరిగినప్పుడు 97 ఏప్రిల్ 6న దాడి జరిగింది. ఎవరు మాట్లాడలేనటువంటి పరిస్థితి ఉంది. ఆనాడు భయంకరమైనటువంటి నిర్బంధం. గద్దర్ 3 నిర్బంధాలు చేశాడు. సీదా సాదాగా జరగలేదు ఆయన జీవితం. ఒక బ్యాంక్ ఉద్యోగిగా చేరి అట్లానే జీవించి ఉంటే బహుశా ఆయన ఇవాళ సూర్య తేజకు 4 డబ్బులు మిగిల్చి వెళ్ళిపోయేవాడు కావచ్చు. కానీ వాళ్ళ ఏ డబ్బులు కూడా పూతలేనటువంటి అద్భుతమైనటువంటి సాహిత్యాన్ని ఇవ్వగలిగినటువంటి శక్తి గద్దర్కి వచ్చింది అని అంటే ఆ నిర్బంధం నాడు ఆ ఉద్యోగాన్ని కూడా ఎడమకాలి గోటుతో తొలగవేసి ఆయన వచ్చి ఉద్యమంలో నిలబడ్డాడు. ఎవరు మాట్లాడలేనటువంటి స్థితిలో మాకు ధైర్యం పత్రికా జర్నలిస్ట్ నుంచి వచ్చిందో తెలియదు, ఇప్పుడు ఉద్యమం నుంచి వచ్చిందో తెలియదు. కానీ సిద్దిపేటలో అతి కష్టంగా గద్దర్కి అనుకూలంగా ఒక ర్యాలీ తీసినాం. బహుశా చాలా మంది భయపడుతున్నటువంటి దశలో చెరువేగుడి నుంచి ఒక ర్యాలీ తీసుకుంటూ వచ్చిన మిత్రులంతా ఉన్నారు. పాత జ్ఞాపకాల్లో పడతారు. అట్లనే అక్కడితో ఆగలేదు. హైదరాబాద్కి వెళ్ళి మళ్ళీ సుందరయ్య భవన్ నుంచి మళ్ళీ ఇందిరా పార్క్ దాకా ఇంకొక ర్యాలీ తీసినాం. అట్లనే హాస్పిటల్లో ఆయన ముందు ఆయనకు ఆరోగ్యం పరిరక్షించబడాలని చెప్పి హాస్పిటల్లో కూర్చున్నాం. అట్లనే అక్కడే కాదు ఆరనారాయణ మూర్తి వచ్చి అడిగితే సినిమా వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళతో ఒక ఖండన స్టేట్మెంట్ ఇచ్చేటటువంటి ఇన్ని జ్ఞాపకాలు ఇవన్నీ ఉన్నాయి. 3 నిర్బంధాలు చేశాడు. 74లో ఆయన అజ్ఞాత జీవితం గడిపాడు. 86లో తిరిగి 86, 87లో తిరిగి మళ్ళీ అజ్ఞాత జీవితం గడిపాడు. అట్లనే 3వ నిర్బంధం చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో 3వ నిర్బంధం చూశాడు. 3 నిర్బంధాలను కూడా తట్టుకొని తలెత్తుకొని నిలబడినటువంటి గాయకుడు గద్దర్. కాబట్టి గద్దర్ను మనం ఎన్ని కోణాల్లోంచి అర్థం చేసుకుంటే అన్ని కోణాలు అర్థమవుతాయి. ఆయన సాహిత్యాన్ని మనం అవపోషణ పట్టడానికి విశ్లేషించడానికి ఒక రోజు, ఒక 2 రోజులు, ఒక 5 రోజులు సాధ్యమయ్యేటటువంటిది కాదు. కానీ నేను ఇట్లా మాట్లాడుకుంటూ పోతే కాదు, కొంచెం ఒక 2 నిమిషాలు తీసుకొని నేను ముగిస్తాను. ఇక్కడ ఏమంటున్నాడు అంటే ఈ పుస్తకం అండర్ గ్రౌండ్లో ఉన్నప్పుడు ఆయన వచన కవిత్వం కూడా రాశాడు. చూడండి, నాకు ప్రేమలేఖలు లేవు, ఉన్నా అవి ఎవరికి అర్థం కావు. ఎందుకు అర్థం కావు? ప్రేమలేఖలు అందరికీ అర్థమవుతాయి, ప్రేయసికి అర్థమవుతాయి కదా, ఎందుకు అర్థం కావు? ఆయన ప్రేమలేఖలు మీరు గమనించండి. ఆయన ప్రేమలేఖలు ప్రేయసికి రాయలేదు. ఆయన ప్రేమలేఖలు ఎవరికి రాయాలనో వాళ్ళకి రాశాడు కనుక అందరికీ అర్థం కావు. అందుకోగలిగిన వాడికే అర్థమవుతాయి. అట్లాంటి ఒక సాహిత్యాన్ని మనకి ఇచ్చేయాలి. శత్రువుకు అంతకన్నా అంత చిక్కవు కామ్రేడ్. అదే చోట, అదే సమయం, అక్కడే కలుసుకుందాం, మనసారా మాట్లాడుకుందాం, మిస్ కావద్దు. ఇది ప్రేమలేఖ. అదే చోట, అదే సమయం, అక్కడే కలుసుకుందాం. ఏం కొట్టుకుంటే అర్థమైతే శత్రువుకి చెప్పండి ఇట్లా రాసుకుంటే. ఇది ఒక గద్దర్ మాత్రమే సాధ్యమయ్యేటటువంటి గొప్ప స్థాయి. అట్లనే ఆయన చాలా సంఘర్షణలు ఎదుర్కొన్నాడు. ఆ ఎదుర్కొన్నటువంటి సంఘర్షణలో మనుషులు కూడా ఆయన చాలా ఇబ్బంది పెట్టారు. మనుషుల్ని ఆయన ప్రేమించాడు, కానీ మనుషులు కూడా ఆయన ఇబ్బంది పెట్టారు. మనస్పర్ధలు మనసుకు గాయం చేస్తాయి, మనుషులకు దూరం చేస్తాయి, మనుషుల్లో ద్వేషం పెంచుతాయి, మనిషిని దోషిని చేస్తాయి, మనసే లేని మనిషిని చేస్తాయి అన్నారు. చూడండి ఎంత బాధపడతాను. మనసే లేని మనిషిని చేస్తాయి అన్నారు. మనసులోనే స్పర్ధలు ఉన్నాయి. అవునన్న మనసు, కాదంటది అదే మనసు.
చాలాసార్లు గద్దర్ ఎందుకు అర్థం కాడంటే గద్దర్ ఎందుకు అర్థం కాడు, ఆ అర్థం కాకపోవడానికి కారణం ఏంటిదంటే అవును కాదు అనేటువంటి విచికిత్స, ఆ సందేహం కూడా ఆయన పొందాడు. ఇంకొక విషయం చెప్పి నేను ముగిస్తాను. ఇందులో ఏమంటాడంటే ముందుకు వెళ్ళడం వెనక్కు వెళ్ళడం అనేటువంటి దాన్ని సమర్థిస్తూ కొన్ని వాక్యాలు రాశారు. చాలాసార్లు ఆయన ఎందుకు వెనక్కి వచ్చాడు, ఆయన ఎందుకు చిన్నజీఎస్ స్వామి దగ్గరికి వెళ్ళాడు, ఆయన ఎందుకు రాహుల్ గాంధీ దగ్గరికి వెళ్ళాడు, ఆయన ఎందుకు గుండెలో తూటాలు దింపినటువంటి చంద్రబాబును కౌగలించుకున్నాడు, ఇవన్నీ ప్రశ్నలు. ఎందుకు కౌగలించుకున్నాడు అని అంటే ఆయనకు తెలుసు ఎప్పుడు వెనుకడుగు వేయాలి, ఎప్పుడు ముందడుగు వేయాలి అనేది ఆయనకు ఎవరో నేర్పింది కాదు, జీవితం నేర్పింది, ఉద్యమం నేర్పింది, నిర్బంధం నేర్పింది. అట్లాంటి మాటలు ఇవి చెప్పి నేను ముగిస్తాను. ముందుకు వెనక్కు దీని పేరు. మొత్తును రెండుగా కోయాలంటే ముందుకు పోయిన రంపం వెనక్కు రావాల్సిందే అన్నారు. ముందుకు పోయిన రంపం వెనక్కు వస్తేనే మళ్ళీ ముందరికి పోయగలుగుతుంది అనేటువంటి ఒక సూక్ష్మమైన అవగాహన గద్దర్ కవితల్లో ఉంది. ముందుకు పోవడం వెనక్కి రావడం రెండు ఒకదానికి మరొకటి వ్యతిరేకం. వెనక్కి రావడం అంటే ముందుకు పోవడమే. ముందుకు వెనుకకు అనే క్రమం మొట్టు రెండుగా కోసేటంత వరకు కొనసాగవలసిందే. కాబట్టి మొద్దును వేయాలంటే ముందుకు వెనక్కి జరగాలన్నాడు. అట్లా ముందుకు వెనక్కి జరిగిన జీవితం అయింది. మొత్తానికి ఆయన మొద్దును రెండుగా కోసినటువంటి గొప్ప అనుభవంతో ఈ కవితలన్నీ రాసి మన ముందు ఇచ్చినాడు. దీని పేరే అండర్ గ్రౌండ్ లో ఆయన పొందినటువంటి అనేక అనుభవాలన్నీ దీంట్లో ఉన్నాయి. ఆయన కవిత రాశాడు, పాట రాశాడు, చెప్పాడు, ఆడాడు, పాడాడు. ఆయన వేషమే ఇవాళ్ళందరికీ, ఆయన పాటలే ఇవాళ్ళందరికీ. వీటన్నిటితో పాటు ఇంకొక విషయం కూడా గుర్తు చేసుకోవాలి. ఆయనతో ఇంకా ఏ గాయకుడు కూడా సరితూగడు అనే మాటకు ఇంకొక మాట ఏంటిదంటే ఆయన గాయకుడు, రచయిత, కవి ఇవి మాత్రమే కాదు, గొప్ప కార్యాచరణవాది. ఆచరణలో కూడా ఆయనతో ఎవరు పోలలేరు. కాబట్టి ఆయన మార్గం ఆయనదే. అనితర సాధ్యం నా మార్గం అని శ్రీశ్రీ అన్నాడు. కానీ నాకు అర్థమైన కాడికి శ్రీశ్రీ మార్గం కూడా సాధ్యమవుతుందేమో కానీ గద్దర్ మార్గం ఇంకోటికి సాధ్యం కాదు. అనితర సాధ్యం ఆయన మార్గం. గద్దర్కు నమస్కారం. జై గద్దర్.